శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం కాళభైరవస్వామినే నమః. ఓం నమో దత్తాత్రేయస్వామినే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా ఈ నెల్లాళ్ళు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది ఆస్థానం నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా బాగుందండి. ఏం ఆలోచన విషయం లేదు. ఎందుకని అంటే కుజుడు మెచ్చంత రాజాకారకుడు కుజుడు 12 భావంలో ఉన్నప్పటికీ కూడా ఆయన బలవంతుడయ్యాడు. సో కాబట్టి ఆయన బలవంతుడు కాబట్టి మీరు భయపడదు. మీరు ఏమాత్రం భయపడరు అనుకోండి. సరే అది పక్కన పెడితే సెకండ్ భావంలో కేతు ఉండడం వల్ల సెకండ్ భావానికి గురుదృష్టి ఉంది. అది అదృష్టం కదండి. సెకండ్ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ధన విషయంలో మీరు ఇబ్బంది పడతారా? ఏమి ఇబ్బంది పడరు. రావాల్సిన సంపదలు బాకీలు అన్నీ తీరిపోతాయి. ధనం సమకూరుతుంది. ముఖ్యంగా కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత, అనురాగం, ఆప్యాయత పెరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ హౌస్ లార్డ్ కూడా బుధుడు 4th భావంలో ఉన్నాడు కాబట్టి సంగీత సాధన ద్వారా, పాటలు పాడడం ద్వారా గాయకులకి, యాంకరింగ్ వృత్తి వాళ్ళకి ధనం సంపాదించడం కాకుండా ప్రోగ్రామ్స్ విదేశాల్లో ఇవ్వడానికి, దూర ప్రాంతాల్లో వెళ్ళి ప్రయాణం చేయవలసి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెళ్తారు కూడా, అందులో డౌట్ లేదు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా? సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ వెళ్తారు. సరే అది పక్క పెడదామండి. 4th భావంలో రవి బుధులు ఉన్నారు. 4th భావంలో రవి బుధుడికి గురుదృష్టి ఉంది కదా, హాయిగా కంఫర్టబుల్నెస్గా బ్రహ్మాండంగా ఉంటారు. సంగీత సాధన వాళ్ళకి చాలా బాగుంటుందండి. సంగీతం అంటే ఏంటంటే మణిశర్మ గారు కానీ, తమన్ గారు కానీ నాకు తెలిసి చెప్తాను అనుకోండి. ఎవరైనా సరే మ్యూజిక్లో కంపోజ్ చేసే వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్ వాళ్ళకి చాలా బాగుంటుంది అనడంలో సందేహం లేదు. ఫస్ట్ పాయింట్ వాళ్ళకే. చదువులో, విద్యలో కూడా బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. అలాగే మీ మదర్ గారికి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అంతా బాగుందండి. మీరు చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు వాహన యోగము, గృహయోగము చాలా బాగుంటుంది. ముఖ్యంగా గురుదృష్టి ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్, హాయిగా ప్రశాంతంగా ఉంటారు. పైగా ఎక్కడికి వెళ్ళినా భోజనం వసతి బాగుంటుందండి. మీకు భోజనం వస్తుందంటే ఫుడ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా మీకు ఆదరించి ఆప్యాయంగా భోజనం మీకు పెడతారు. సరే అది పక్క పెడదాం. 4th భావంలో రవి బుధుడు కాబట్టి వ్యవసాయదారులకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పంచమంలో రవి ఉన్నాడు అంటే పంచమంలో రవి ఉంటే లగ్నాధిపతిగా పంచమంలో రవి ఉన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి, దేవుడి యొక్క ఆశీస్సులు అంటే దేవతారాధన అంటే దేవుడి యొక్క ఆశీస్సులతోటి అనుకోవచ్చు కదా. సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులతోటి పోనీ మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. అంటే భగవంతుడి యొక్క ఆశీస్సులతో మీకు సంతానం కలగబోతున్నారు అన్న సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో, ఈ కంప్యూటర్స్ సంబంధించిన వాటిలోనూ, కంప్యూటర్ హార్డ్వేర్స్ అంటారు సరే వాటిలోను, ఫార్మా రంగంలోనూ వీటిలో కూడా మీరు షేర్ మార్కెట్లో బాగా విజయం సాధించడానికే అవకాశం ఉంది. రవి పంచమంలో అంటే అద్భుతం ఫలితాలు ఇస్తారు కదండి. శుక్రుడు 6వ భావంలో ఉన్నాడు. 2వ తారీఖు నుంచి శుక్రుడు 6వ భావంలో, శుక్రుడు మంచివాడు కాదు కదా. 10th హౌస్ లార్డ్ 6వ భావంలో శుక్రుడు అంత రాజయోగాన్ని మాత్రం ఇవ్వడండి. అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఇవ్వడు. కాకపోతే ఏంటంటే మీ మామయ్యలు ఉంటారు సరే, మామయ్యలకి బాగా రాణించడము, శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా చేయడము, బ్యాంకు రుణాలు సపోజ్ వాటికి వెళ్తే వాటికి రావడము జరుగుతుంది. 7వ స్థానంలో శనితో కలిసిన శుక్రుడు మంచివాడా? కాదు. అత్తమలో చరిత్ర శుక్రుడు, 8వ స్థానంలో చరిత్ర శుక్రుడు మంచివాడు కాదు. అంటే మనకి ఏంటంటే వివాహ శుభకార్యాలు మంచిగా జరుగుతాయి, డౌటే లేదు. వివాహాలకు సంబంధించిన విషయాల్లో లేట్ అవుతూ ఉంటుంది. శని శుక్రుడు కాంబినేషన్ వల్ల చెడు స్నేహితులు, చెడు స్వభావం, చెడు ఆలోచనలు రావడానికి కొంతమందికి వాళ్ళ జాతకాలు రీచ్ ఆలోచన ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఎవరిని విమర్శిస్తున్నాడు కాదు. అష్టమంలో రాహు మంచివాడు కాదండి. ఆరోగ్య పరిస్థితి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మీ ఇంట్లోనూ, మీ పశు సంపద విషయంలోనూ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. గృహంలో పీడ,
శారీరక బాధ ఈ అష్టమంలో రాహు ఇస్తుంటాడు. పైగా భాగ్యస్థానం శని కూడా చూస్తున్నాడు కాబట్టి వ్యాపార అభివృద్ధి అంతగా ఉండదు. కానీ 9th హౌస్ లార్డ్ 12 భావంలో ఉన్నాడు. మీరు ఈ నెల 7వ తారీఖు నుంచి విదేశాలు వెళ్ళడానికి రెడీగా ఉండండి. అంటే విద్యార్థులు కానీ రెడీగా, మీకు తెలియదండి మీరు ఎలాగ వెళ్తారు, కానీ అందరూ కాదు, వాళ్ళు ఎవరైతే ప్రోగ్రెస్ పెట్టినారో వాళ్ళందరూ వెళ్ళి తీరుతారు. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ 12th భావంలో ఉండడమే కారణం. కొద్దిగా అక్కడ పరిస్థితులు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారు. ఏదేమైనా మీ దశమంలో గురుడు ఉన్నాడంటే మీకు స్వేచ్ఛ, హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకని గురుడు దశమంలో ఉన్నాడంటే లాయర్స్ ఉన్న వాళ్ళ లాయర్స్ అంటే అడ్వకేట్స్ అంటారు సరే, వాళ్ళకి వాగ్ధాటి చాలా బాగుంటుందండి. గురుడు ప్రభావం వలన వేద పండితులకి చాలా బాగుంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, శాస్త్రజ్ఞులకి ఎంత బాగుందండి. దశమంలో గురుడు చాలా మంచి చేస్తుంటాడు. మీరు ఏ ఉద్యోగ స్థితిలో ఉన్నా ఆ ఉద్యోగ భద్రత కలిగి విశేషమైన సంపద కలిగేది చేస్తూ ఉంటాడు. 12 భావంలో కుజుడు అంత మంచివాడు కాదు. కాకపోతే 12 భావంలో కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ, నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదే కుజుడు బల ప్రభావం వల్ల ఏమీ ఇబ్బంది పెట్టడు. కుజుడు అత్యంత రాజయోగకారకుడు కాబట్టి 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు. అంటే నాన్నగారికి కొద్దిగా డబ్బులు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ నాన్నగారికి అలాగే నాన్నగారికి డబ్బులు ఖర్చు అవ్వడం, నాన్నగారు కూడా విదేశ పర్యటన చేయడము ఇలాగ ఉంటుంది. విదేశాలు వెళ్తారు. 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో కుజుడు అద్భుతంగా బలంగా ఉన్నాడు కాబట్టి మంచే చేస్తాడు తప్ప చెడు చెయ్యడు. ఈ నెల మొత్తం కూడా అండి మీరు పూజించవలసిన దేవుడు, అద్భుతమైన దేవుడు ఉన్నాడు కదా మన స్వామి గురువుగారు. ఆయన పూజించడం వలన, దత్తాత్రేయ స్వామివారిని పూజించడం వలన అనేక శుభ ఫలితాలు వాటంతా అవే కలుగుతాయి. ఎందుకని దత్తాత్రేయ స్వామి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం కదండి. ఆయన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా అద్భుతమైన ఫలితాలు ఉండడమే కాకుండా కాలభైరవుని కలవాలి. అష్టకాలభైరవులు కానీ, కాలభైరవుడికి అష్టంగం కానీ, అదే కాశీక్షేత్ర దర్శనం కానీ చేసుకోవడం వలన ఈ నెల మొత్తం కూడా కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలగడం కాకుండా ఏ గ్రహం వలన వచ్చే చెడు ఫలితాలు కూడా ఆయన ఆపి కంట్రోల్ చేసి మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న సందేహం లేదు. అంతేకాదండి ఈ సింహరాశి వాళ్ళకి ఈయన 4th హౌస్ లార్డ్ కూడా కుజుడయ్యాడు కాబట్టి ఈ కుజుడు 12 భావంలో ఉన్నాడు కదా. 12 భావంలో ఉన్నాడంటే ఏమవుతుందంటే చదువు రీత్యా బాగా ఖర్చు పెట్టాలండి. బాగా చదివితే కానీ మీరు డబ్బు సంపాదించలేరు. అలాగే వాహనాలు కానీ గృహాలు కానీ అంటారు చూసారా, మీరు కొనుక్కుంటారు కానీ బాగా డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది అనమాట. అంటే లగ్జరియస్గా మీరు కొనుక్కోవడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఉంటుంది. అలాగే విద్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సంగీతం విషయంలో మాత్రము ఏమాత్రం ఇబ్బంది లేదు. 4th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఈ సంగీతం వాయించే వాళ్ళు అంటే మ్యూజిషియన్స్కి, కొరియోగ్రాఫర్స్కి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. 4th హౌస్ లార్డ్ 9th హౌస్ లార్డ్ కుజుడు రాజయోగకారకుడు, కానీ 7వ స్థానంలో శుక్రుడితో కలిసి శనివా కాబట్టి కొద్దిగా మీ ఆలోచనలు చెడు మార్గంలోనూ అలా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎవరిని విమర్శించట్లేదండి, కొంచెం జాగ్రత్తగా ఉంటూ. ఈ శుక్రుడు 29th వస్తున్నాడు అండి, అప్పటి వరకు పెద్ద ప్రాబ్లం లేదు. ఈ 7వ స్థానంలో బట్టిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా వాళ్ళిద్దరిలో అమ్మవారిని పూజిస్తూ ఉండడం వల్ల, వెంకటేశ్వరం పూజించడం వల్ల ఈ దోషాల పరిహారం అవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కాలభైరుని పూజించడం ఒకటి ఈ నెల మొత్తం కూడా, అలాగే మన దత్తాత్రేయ స్వామి వారిని, గురువు గారిని పూజించడం వల్ల అనేక శుభఫలితాలు వాటంతా అవే వస్తాయనడంలో ఏమాత్రమూ సందేహం లేదు.